సో ప్రభాస్ అదేవిధంగా రామ్ చరణ్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. కానీ వీళ్ళిద్దరూ ఇండస్ట్రీ హిట్లు ఎన్నైతే కొట్టారో అదేవిధంగా ఒక యునిక్ రికార్డు కూడా వీళ్ళిద్దరి ఖాతాలలో ఉన్నాయి. అసలు ఆ యునిక్ రికార్డ్ ఏంటి? అది యూనిక్ రికార్డ్ అని మనం చెప్పుకోలేము. అది నిజంగానే బాక్స్ ఆఫీస్ దగ్గర అది ఒక మర్చిపోలేని ఒక రాడ్ రికార్డ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఏదైతే ఒక పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా స్టార్గా ప్రూవ్ అయ్యారు అనమాట ఎవరు, మన ప్రభాస్ గారు. అట్లాగే గ్లోబల్ స్టార్గా ఈయన ప్రూవ్ అయ్యారు. ఒక రాజమౌళి గారు అంటే రాజమౌళి గారి హ్యాండ్ వల్ల అనుకోవచ్చు, మరి హీరోలకు ఇది పడుతుంది ఖచ్చితంగా. సో మరి మామూలుగా టాలీవుడ్ లెవెల్లో చేస్తే టాలీవుడ్ లెవెల్లోనే పడుతుంది, ఆ పాన్ ఇండియా లెవెల్లో చేస్తే పాన్ ఇండియా లెవెల్లో ఎఫెక్ట్ పడుతుందని క్లియర్ కనపడుతుంది. సో ఖచ్చితంగా ప్రభాస్ గారు రాధేశ్యామ్ సినిమా అప్పట్లో దగ్గర 200 కోట్ల పైచీలకు బిజినెస్ చేసింది, ప్రీ రిలీజ్ బిజినెస్. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా 200 కోట్ల పైచీలకు బిజినెస్ చేసింది, ప్రీ రిలీజ్ బిజినెస్. మరి రెండు కూడా 100 కోట్ల షేర్ దగ్గర ఆగిపోయింది అనమాట. అంటే హాఫ్ 100 కోట్ల దాకా లాస్ వచ్చింది ఎవరైతే కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో. అంటే అది వాళ్ళ స్టార్ట్డమ్ అట్లా ఉంది. బిజినెస్ అంటే వీళ్ళ మీద వచ్చేస్తేలే అనే ఒక ధీమాతో చేస్తున్నారు. కానీ బట్ ఆ సినిమాకి అంత ఇది ఉంటుందా, ఏ ఫ్యాక్టర్లో ఆ సినిమా ఆడుతుంది అని ఎవరు ఆలోచించలేకపోతున్నారు. నిర్మాతలు ఏంటంటే వాళ్ళు అమ్మేసుకుంటారు సినిమాని, తర్వాత వాళ్ళ చేతులు దులిపేసుకుంటారు. తర్వాత ఏంటంటే కొనుక్కునేవాడు ఒకసారి ఆలోచించి అంతంత పెడుతున్నారు, మనకు వర్కౌట్ అవుతుందా, జనం టికెట్ రేట్ ఇంత పెడితే వస్తారా. సో ఎందుకంటే ఏ సినిమా ఇప్పుడు రాధేశ్యామ్ కానీ ఒకసారి రాజమౌళి గారి సినిమాలు స్టార్ట్ అయిన తర్వాత 2015 దగ్గర నుంచి కూడా ప్రతి సినిమాకి టికెట్ రేట్లు పెంచడం, లేదంటే ఏదో ఒకటి అంటే అంతంత పెట్టి జనం కూడా వెళ్ళడానికి విసిగిపోయారు అనమాట. ఎందుకంటే ఓటీటీలో ఒక 150 or 200కి సినిమా వస్తుంది, 10 మంది కూర్చుని టీవీలో చూసుకోవచ్చు కదా అని ఫిక్స్ అయిపోతున్నారు. అదే 300, 400, 500 పుష్ప 2కి అయితే 600 పెట్టి థియేటర్కి వెళ్ళాలా అని చెప్పి మనిషి ఇప్పుడు 600 అంటే 10 మంది వెళ్తే 6000 అవుతుంది. సో అదే 6000తో సంవత్సరం మొత్తానికి ప్యాకేజ్ తీసుకోవచ్చు కదా, 2 ఓటీటీలు తీసుకుని. సో మరి అట్లా ఉన్న ఎందుకు అంత చేస్తున్నారు, మరి ఏ ధైర్యంతో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అంటే నిర్మాతకు ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే నా సినిమానే బాగుంటుందని తను చెప్తాడు. అంటే ఇప్పుడు ఒక మార్కెటింగ్ చేయడంలో నిర్మాతలు వాళ్ళంతటా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు సినిమాని అమ్మడానికి. కానీ కొనుక్కునేటప్పుడు ఎందుకు ఆలోచించట్లేదు. అది ఏ హీరో అయినా కాదు, వీళ్ళిద్దరనే కాదు, మన దేవదాకి వచ్చిన లాసెస్ కూడా ఎవరికి బయటికి రాలేదు. సో ఏంటంటే పోస్టర్లో మటుకు సూపర్ హిట్ అని చెప్పి రుద్దేయడం అట్లా చేస్తున్నారు అనమాట. సో పుష్పకు కూడా ఏపీ మ్యాక్సిమం లాస్, పుష్ప 1, 2. సో మరి అంత అంటే 100 కోట్ల లెవెల్లో రాదు కానీ లాస్ అయితే వచ్చింది ఖచ్చితంగా. సో మరి ఇంకా 100 కోట్లు దాటి అందరు కూడా 50 కోట్ల దగ్గర ఆగిపోతే ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు ఏంటంటే వాళ్ళకున్న మార్కెట్ స్ట్రాటజీని క్యాష్ చేసుకున్న నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకి లాస్ అని మిగిల్చారు. అది కూడా వీళ్ళిద్దరు సినిమాలు కూడా అంతే ఉంటాయి, వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి, లేకపోతే అది ఇప్పుడు మరి అదే కల్కి సినిమాకి 1000 కోట్లు వచ్చినాయి. అది ఫస్ట్ పార్ట్ ఏమి ఇది లేదు, పెద్ద డైరెక్టర్ కూడా తీసింది నాగశ్విన్. సో మరి అది ఇంకా ఎప్పుడు ఏ సినిమా క్యాలిక్యులేట్ అవుతుంది అది ఎవరు చెప్పలేరు. నెక్స్ట్ రేపు సందీప్ రెడ్డి వంగ గారి సినిమా వస్తుంది ప్రభాస్ గారితో, ఆ సినిమా క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో, అది ఎంత కలెక్ట్ చేస్తుందో, ఓపెనింగ్స్ ఎలా వస్తాయో తలుచుకుంటేనే భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు ఈరోజు టాప్ ఫామ్లో ఉన్నారు. అట్లానే బుచ్చిబాబు గారు కూడా ఫస్ట్ సినిమాతోనే ఆయన 100 కోట్లు కొట్టి వచ్చారు అనమాట. ఇప్పుడు రామ్ చరణ్ గారితో తీసే సినిమాకి ఓపెనింగ్స్ ఏ లెవెల్లో వస్తాయి, అసలు ముందు నుంచి కూడా మంచి పాజిటివ్ బజ్ ఉందన్నమాట. అంటే ఒక్కోసారి బెడ్స్ కొట్టచ్చు సినిమాలు, బట్ 100 crore లాస్ అనేది కొంచెం ఎఫెక్టే. అది అక్కడికి ఆల్రెడీ వీళ్ళు బడ్జెట్లు కూడా కొంచెం తగ్గించి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు నెక్స్ట్ సినిమాలకి. మరి అది ఎట్లా చేసినా కానీ నిర్మాతలు ఏంటంటే ఓపెనింగ్స్ కావాలి, డబ్బులు కావాలి, వాళ్ళ సినిమాని అమ్మేసుకోవాలి. వాళ్ళ స్వలాభం కోసం ఇటు హీరోలకి బ్యాడ్ ఫేమ్ తెస్తున్నారు, ఎక్కువ బిజినెస్ చేసుకుని, అటు డిస్ట్రిబ్యూటర్లు లాస్ అవుతున్నారు. సో అది కొంచెం అర్థం చేసుకుని క్యాలిక్యులేటెడ్గా సినిమాని వదులుకొని హీరోలే కొంచెం అంటే వీళ్ళిద్దరికి ఉన్న కామన్ థింగ్ ఏంటంటే ఒక కేర్లెస్నెస్. అంటే వాళ్ళు చూసుకుంటారులే, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం. మిగిలిన హీరో అట్లా కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ అల్లు అర్జున్ గారు కానీ ఎన్టీఆర్ కానీ ఏంటంటే ఆ బిజినెస్ తాలూకా కానీ ఆ సినిమా ప్రమోషన్స్లో కానీ అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతారు. వీళ్ళిద్దరు ఏంటంటే లేజీనెస్ అనేది వీళ్ళ ఫ్రెండ్షిప్లోనే ఉందో మరేమో కానీ వీళ్ళిద్దరు అసలు ఇన్వాల్వ్ అవ్వరు. ఏది ఆలోచించారు, ప్రమోషన్స్ ఈ రకంగా చేసేయాలి. ఇప్పుడు పుష్ప 2 చూసాం, భయంకరంగా ప్రమోషన్లు, యాడ్లు, ఒక 40 కంపెనీలతో యాడ్లు అన్నీ చెప్పారు. నేను సినిమాలు మీకు సంవత్సరానికి 1 ఇస్తా, లేకపోతే 2 ఇస్తా, కానీ నేను ఎక్కువ మాట్లాడా అంటే ఇంట్రోవర్ట్ మెంటాలిటీతో ఉంటారు అనమాట. అందువల్ల ఏంటంటే అది తెలియకుండా డ్యామేజ్ అయితే జరుగుతుంది. వాళ్ళిద్దరు కూడా కొంచెం లీడ్ తీసుకుని అసలు సినిమా మనం నమ్ముకున్న వాళ్ళకి ఏం జరుగుతుంది అని ఆలోచించి, అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ నెంబర్ 1 పొజిషన్లో ఎవరుంటారని ఎప్పుడు చెప్పలేం. ఒకసారి ఈయన సినిమా హిట్ అవ్వచ్చు, ఒకసారి ఈయన సినిమా హిట్ అవ్వచ్చు. బట్ ఏంటంటే ఫ్లాప్ అయినప్పుడు కూడా అవతల పరిస్థితి ఏంటి, మనం నమ్ముకుని ఇంత బిజినెస్ చేసిన వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది ఆలోచించుకుంటే కనుక ఖచ్చితంగా ఇంత లాసెస్ అనేవి రావు అనమాట. మినిమం 80% రికవరీ అనేది అందరూ సేఫ్ అవుతారు.